ఈరోజు మన ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు మెత్త చీరలు ఉంటాయి కదా, కుట్టుకోవడానికి చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే జారిపోతుంది, ముందల ముడత వస్తుంది, చెస్ట్ దగ్గర ముడత, ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఉండదు. అందుకని చాలామంది అడుగుతుంటారు, రాని వాళ్ళు భయపడుతుంటారు. అట్లా ఏం భయపడ అవసరం లేదు. మనం నీట్గా కట్ చేసామంటే, నీట్గా కట్ చేసుకున్నాక మనము చుట్టూ రౌండ్ కుట్టు పెట్టుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. నేను కుట్టే విధంగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. చుట్టూ కుట్టు పెట్టుకోవాలి. ఇది లైనింగ్ వచ్చేసి, ఇది ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనకు ఇప్పుడు మెయిన్ టక్స్ ఉంటుంది కదా, మనకి ఈ టక్స్ మనకి ఎట్లా కుట్టుకునే దాన్ని బట్టి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇట్లా మనకి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కు స్ట్రేట్గా పెట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు చుట్టూ కుట్టేసినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇది లైనింగ్ క్లాత్, ఇది ఒరిజినల్ క్లాత్. లైనింగ్ క్లాత్కి వచ్చేసి మనం ఇట్లా స్ట్రేట్గా వచ్చేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. మనకు స్ట్రేట్గా వచ్చేటట్టు గుర్తుపెట్టుకుంటేనే మనకు ముందు భాగం కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. షోల్డర్కు మధ్యలో స్కేల్ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇలా ఒక గుర్తు పెట్టుకోవాలి మనకు. ఎందుకంటే షోల్డర్కు మధ్యలో మనం గుర్తు పెట్టుకుంటే మనకి ఈ టక్స్లు అనేది కరెక్ట్ వస్తాయి. మనకు ఇక్కడ నుంచి ముందు భాగం, ఇక్కడ నుంచి ఉక్సులపట్టి నుంచి 2.5-3 ఇంచుల దగ్గర 3 ఇంచులు కరెక్ట్ చూడండి, మీకు కరెక్ట్ చూపించడానికే చూపిస్తున్నాను. 3 ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడికి ఎంత ఉంది? ఈ ఇంచు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఇంచు వచ్చేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంచు ఇది మధ్యలో వచ్చేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని పొడవు వచ్చేసి, టక్స్ పొడవు వచ్చేసి 2.5 పొడవు పెట్టుకోవాలి. ఇది ఎంత ఉంది? 4 ఇంచులు ఉంది. 4 ఇంచులల్లా మనకు ఇంచున్నర కింది భాగం ఇంచున్నర ఉండేటట్టు గుర్తుపెట్టుకోవాలి. ఈ పొడవుల కిందిది ఇంచున్నర ఉండేటట్టు పెట్టుకొని ఇది పావించు. ఇక్కడ నుంచి ఈ పై గుర్తు నుంచి ఇక్కడ ఇంచున్నర ఉండేటట్టు, ఇక్కడ 2.5 ఉండేటట్టు చూసుకొని ఈ రెండుటి మధ్యలో పావించి ఉండేటట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 ఇంచుల పొడవు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని సంకది వచ్చేసి 4 ఇంచుల పొడవు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ పావించు, ఎటు తిరిగి ఇక్కడ పావించుదే ఉండేటట్టు చూసుకొని ఈ షోల్డర్ ఏదైతే ఉందో స్ట్రేట్గా ఇలా, మనకి క్రాస్ కటింగ్ కదా, మామూలు కటింగ్ కూడా చాలామంది గుర్తుంటాం కదా, ఇది స్ట్రేట్గా ఉండేటట్టు మనకు కరెక్ట్ టక్సులు కుట్టుకుంటేనే ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. మనకి చెస్ట్ భాగం, సంఖ భాగం ముడత రాకుండా ఉంటుంది. మనకి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ చాలా వీడియోలలో చెప్పాను, కానీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొత్త వాళ్ళ గురించి ఉంటుంది, వేరే ఉంటుంది. ఇది ఎంత మెత్త చీరైనా, ఎంత జారిపోయే చీరైనా, ఎంత మనకు కుట్టేదాన్ని బట్టే ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకొని ఈ టక్స్ ఇట్లా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా కుట్టుకొని ఇంచు దారం ఉండేటట్టు చూసుకోవాలి. ఖచ్చితంగా ఇంచు దారం ఉండాలి. ఇంచు దారం ఉంటేనే మనకు నీట్గా ఉంటుంది. ఇది మాత్రం ఇట్లా నీట్గా, ఈ విధంగా నీట్గా, ఎంత సన్నదైనా ఇంత నీట్గా, ఇక్కడ ముడతలు బుగ్గలు రాకుండా ఉండడానికి ఇట్లా స్ట్రేట్గా నీట్గా కుట్టుకోవాలి. ఇట్లా స్ట్రేట్గా తీయాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇట్లా కింద మనకు ఇట్లా ఒక చేతి పెట్టి ఉంచాలి. ఈ గుర్తు దగ్గర పెట్టి ఉంచి ఇక్కడ ఇట్లా పట్టుకోవాలి, మనకు జారిపోకుండా ఉండడానికి. ఇక్కడ పావించి ఉండేటట్టు చూసుకోవాలి, ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి. టక్స్ ఈ విధంగా వేస్తేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇట్లా ఇంచు దారం ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఖచ్చితంగా ఇంచు దారం ఉండాలి. ఇట్లా స్ట్రేట్గా వెళ్ళాలి.
ఎందుకంటే మనకు ముడత రావడం 2 వేసాను కదా, ఇక 2 వేసినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు మూడవది కూడా చూపిస్తాను. మూడవది కూడా ఇట్లా చేతి ఒకసారి పెట్టి చూసుకోవాలి ఏడొచ్చింది. ఇక ఇక్కడ వచ్చింది కదా, మనం కింద చేతి పెట్టాము కదా, ఇక ఇక్కడ ఇక్కడ ఇట్లా కరెక్ట్ పట్టుకోవాలి లోపలిది. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ జారిపోతుంది, ఎందుకంటే మెత్త చీర కాబట్టి. ఇట్లా జారిపోకుండా ఉండడానికి ఇట్లా పట్టుకొని ఇక్కడ పావించి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా 4 ఇంచుల పొడవు టక్స్ మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ అన్ని దారాలు వచ్చేసి 3 టక్స్లు వేసాము కదా, ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. మనకు 3 టక్స్లు ఇట్లా కుట్టుకున్నాక ఈ విధంగా రెడీ అవుతుంది. మనకు మంచి మళ్ళకు చూసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఈ దారము మనకు బ్లౌజు చినిగినా కానీ దారం ఊడిపోదు. ఈ ఇంచు దారం మాత్రం ఎప్పుడు కట్ చేసిన టక్స్ల వెనుక భాగం టక్స్లు వేసినా ముందు వేసినా ఈ ఇంచు దారం ఉండేటట్టు చూసుకోవాలి. ఈ షోల్డర్కు స్ట్రేట్గా మెయిన్ టక్స్ ఉంటుంది కదా, మెయిన్ది షోల్డర్కు స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఈ విధంగా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.